లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 14వ తారీఖు. అయ్యో నాకు శ్రమ. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. ఈ ప్రవక్త ఈ స్థితిలో ఇంకనూ తర్ఫీదులోనున్నాడు. ఒక ప్రవక్త దేవుని యొక్క మహత్తరమైన సృష్టి. ఆయన దేవుని వాక్యమును మానవులకు విడమర్చి చెప్పువాడు. చులకన భావంతో ఎవడునూ ప్రవక్త కానేరడు. అది ప్రమాదకరమైనది. అనేకులు సువార్తను బోధించుటను కోరుచున్నారు. దేవుని వాక్యమును ఉపయోగించుటకు వారు సరిగా శుద్ధీకరింపబడలేదు, పవిత్రపరచబడలేదు. ఈ ప్రవక్త ప్రభు సన్నిధిలోనికి వచ్చాడు. అతడు ప్రవేశించినది అతి పరిశుద్ధ స్థలము. ఒక బాణము తగిలినట్లుగా అతడు కేకవేశాడు. అతడు దేవుని సన్నిధిలో నిలవబడలేకపోయాడు. అతడు ప్రాణము విడువలేదని సంతోషించుచున్నాను. మనలో కొంతమందిమి అటువంటి దేవుని సన్నిధిలో చనిపోతాము. మనము మారుమనసు పొందామని చెప్పవచ్చును. అయితే ఆయన సాన్నిధ్యంలోనికి ఈ విధంగా వస్తే చనిపోయి క్రింద పడతాము. దేవుని సన్నిధికి వచ్చు వరకు ఈ ప్రవక్తకు తన ఆత్మీయ జీవితం యొక్క పరిమాణము తెలియలేదు. మారుమనసు పొందినామని చెప్పుచు అనేకులు ఇక్కడికి వస్తారు. వారు యథార్థవంతులై దీనులైన ఎడల ఈ విధముగా యెషయా వలె ఏడుస్తారు. అయ్యో నేను నశించితిని. చాలామంది ఈ విధముగా మొర్రపెట్టరు. దేవుని నుండి కృప పొందిన వారు, యేసుతోనే నడుచుచున్నవారు ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. యోధా అయితే ఆయనను తక్కువ అంచనా వేసి వెంబడించాడు గనుక చివరికి నశించిపోయాడు. పరిశుద్ధులతో పాటు ఉండాలనుకున్న వారిలో చాలామంది నశించిపోవడం నాకు తెలుసు. భక్తులతో సన్నిహితంగా మెలగడము అపాయకరము. దేవుని పరిశుద్ధత విషయమై జాగ్రత్త. ఇక్కడ దేవునిచే పరీక్షించబడిన ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. అక్కడ దూతలు ఉండినారు. అయితే వారు తమ ముఖములను కప్పుకొన్నారు. ఆ కట్టడమంతా కదిలిపోవచ్చున్నది. ఆయన సర్వశక్తిగల దేవుడని మనము తెలుసుకొనవలెను. ఆయన ఈ లోకములో నున్నప్పుడు తన్ను తాను ఎంతగానో పరిమితిలో ఉంచుకొన్నాడు. ఆయన తల్లి పరిశుద్ధురాలై ఉండినది. లేని యెడల ఆమెయు చనిపోయేది. వారి గృహము పరిశుద్ధమైన స్థలముగా ఉండినది. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ వలన నడిపించబడినాడు. దూతలు ఆ గృహమును దర్శించి ఉండవచ్చును. యెషయా మహిమతో నిండిన దేవుని చూచుచున్నాడు. మనము పరిశుద్ధపరచబడి నశింపచేయు దేవుని శక్తి హాని చేయలేనంతగా పరిశుద్ధపరచబడిన యెడల ఒక దినమున అదే విధముగా చూడగలము. జాషువా డానియల్ గారు.